వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న FCI కాలనీలో లేఅవుట్లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజక క్షౌర వృత్తిదారుల మహాధరణ. తుంగభద్ర నది తీరాన పవిత్రమైన మంత్రాలయం పుణ్యక్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం. రైలు ప్రయాణికులకు శుభవార్త, కొత్తగా 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, పల్లెపాట కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దేవరూప్ల మండలం దారావత్ తండా బంజారా చిన్నమండూరు గ్రామాలలో పర్యటించారు. వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహిళలు డప్పు చప్పులతో కోలాటాలు ఆడుతూ ఘనంగా స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి ఝాన్సీ రెడ్డి డ్యాన్సులు వేశారు. కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన తండాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి ఎంత మంచిగా మీరు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నిలబెట్టారో నాయకులు లేనప్పుడు కూడా, మరి అదే విధంగా మీరు కాంగ్రెస్ ని కాపాడుకోవాలనంటే మనకి ఇంకా 3.5 సంవత్సరాలు కాదు, ఇంకా 40 ఏళ్లు. మన ఎమ్మెల్యే గారు చిన్న వయసు, ఇంకా 40 ఏళ్లు పరిపాలన చేసే శక్తి వయసు ఉన్న ఎమ్మెల్యే గారు మీకున్నది. కాబట్టి మీరు కూడా ఎమ్మెల్యే గారికి సహకరించి మరి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో మీరందరూ కూడా ఒక సైన్యం లాగా పోరాడి మరి మన సర్పంచుల్ని, మన ఎంపీటీసీల్ని, ఎంపీపీల్ని, డిప్యూటీసీల్ని గెలిపించుకుంటే మనకి ఇంకా మన తండ్రికి అభివృద్ధి అనేది జరుగుతుంది. మన గ్రామాలకి ఇంకా భవిష్యత్తు, మన రాబోయే పిల్లలకు కూడా వాళ్ళ భవిష్యత్తుకు కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. మరి మీరందరూ కూడా రేపు ఎట్లయితే మీరు ఎమ్మెల్యే గారిని 48,000 మెజార్టీ తోటి గెలిపించారో అసెంబ్లీ ఎలక్షన్స్ లో, అదే పట్టుదలతోటి, అదే కృషితోటి మరి మన సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని, డిప్యూటీసీల్ని, ఎంపీపీల్ని గెలిపించుకునే బాధ్యత మన అందరికీ ఉంది. ఏది కావాలన్నా నేను అవైలబిలిటీ గా కూడా మన వారానికి 5 రోజులు ఇక్కడే ఉంటున్నాం, హైదరాబాద్ కూడా పోకుండా మరి మీకు అందరికీ అందుబాటులో ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం అని ఈ స్టేజ్ మీద చెప్పుకోగలుగుతుంది. మరి మీరందరూ కూడా తప్పకుండా మన సర్పంచుల్ని, ఎంపీపీల్ని, డిప్యూటీస్ని గెలిపించుకోవాలి. మరి తప్పకుండా మన ఎమ్మెల్యే గారిని మాత్రం మనం కాపాడుకోవాలి, మన జెండాని కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఫంక్షన్ హాల్లో కేబుల్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్ ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్బీఐ డిజిటల్ నెట్వర్క్ చైర్మన్ వేషాల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ఆపరేటర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పోల్ ట్యాక్స్ ను వెంటనే రద్దు చేయాలని ఆపరేటర్లు కోరారు. లేట్ అవుతుంది తర్వాత అక్కడ ఐక్యత
పట్టుకోండి వీడియో ఇస్తాం ఇట్లా పట్టుకొని నిలబడి ఎంత వర్క్ మన ప్రభుత్వంలో భారంగా ఉంది కేబుల్ టీవీ పరిశ్రమ మీద తెలంగాణ ప్రభుత్వం విధిస్తున్న పోల్ ట్యాక్స్కి వ్యతిరేకంగా ఈరోజు భూపాలపల్లి పట్టణం లోపల డిప్యూటీ సీఎం మరియు విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి విక్రమార్క గారికి మరియు టీ ఫైబర్ చైర్మన్ ఐటీ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కేబుల్ పరిశ్రమ కార్పొరేట్ కంపెనీలతో పోటీ చేస్తూ గ్రామీణ ప్రాంతాల లోపల కేబుల్ ఆపరేటర్లకు అండగా ఉంటూ గ్రామీణ వినియోగదారుల స్థితిగతులకు అనుకూలంగా ఇవాళ మేము ప్రసారాలు ఇవ్వగలుగుతున్నాం. ఈ కేబుల్ టీవీ మీద మా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో పోల్ ట్యాక్స్ విధించడం వల్ల గ్రామీణ ప్రాంతాల లోపల మేము కట్టే పోల్లకు ఒక వినియోగదారునికి సర్వీస్ ఇవ్వాలంటే కనీసం 10-15 పోళ్ళు మేము వాడుకోవాల్సి వస్తుంది. ఈ పోల్ ట్యాక్స్ వల్ల మేము సర్వీస్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఇవాళ మా మంత్రి గారికి మేము స్పష్టంగా చెప్పినాం. మంత్రి గారు దీనికి సానుకూలంగా స్పందించారు. ఐటీ మినిస్టర్ గారితో మాట్లాడమన్నారు. ఐటీ మినిస్టర్ గారితో కూడా మేము పూర్తిగా ఈ విషయాన్ని చెప్పినాము. ఈ టీ ఫైబర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కేబుల్ ఆపరేటర్ల ద్వారానే ఇవాళ ప్రభుత్వం సర్వీస్ చేయాలనుకుంటుంది. ఈ పోల్ ట్యాక్స్ అనేది ఉంటే మాత్రం ఆపరేటర్లు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాలేకపోతారు. మరి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం వేల కోట్ల రూపాయల పథకం నీరుగారిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా ఐటీ మినిస్టర్ గారు కూడా దీని మీద స్పందించారు. మేము పూర్తిగా విధి విధానాలు చూసిన తర్వాత మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సిఎండి గారు కూడా సానుకూలంగా స్పందించారు. మేము ఖచ్చితంగా దీని మీద మీకు అనుకూలంగా నిర్ణయం చేస్తామని చెప్పారు. ఆ ముగ్గురికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేబుల్ టీవీ. కొత్త గోశాల నిర్మించాలనే నిర్ణయం తల్లి ఆవు గురించి ఆలోచించేందుకు రేవంత్ రెడ్డికి చాలా ధన్యవాదాలు. వేల సంఖ్యలో ఆవు కానీ దూడలు కానీ ఎద్దులు కానీ స్లేటర్ హౌస్లో సంపుతున్నారు. దాని గురించి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొద్ది చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. మోడల్ గోశాలలో కడుతున్నారు. చాలా మంది గోరక్షణ గురించి ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ తయారు చేయండి. దాంట్లో ఒక మెంబర్గా మాకు కూడా పెట్టండి. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని మనం అడిగితే గుర్తుకు వచ్చే రెండవ పేరు మీదే. మొదటి పేరు యోగిజీ మరియు రెండవ పేరు రేవంత్ రెడ్డిజీ. ఒక మంచి గుర్తింపు యావత్ భారతదేశంలో మీకు దొరుకుతుందని అన్నారు. సిటీలో కూడా ఎక్కడైనా చాలా పెద్ద లైన్ ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద మోడల్ గోశాల కట్టాలని నా ఒక నివేదిక. అదేవిధంగా మీరు గౌశాలలో అయితే కట్టడానికి ఒక మంచి ప్లాన్ చేస్తున్నారు, కానీ దాంట్లో ఆవులని దొడలని ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక. ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో ఆంధ్ర నుంచి కానీ, ఒడిశా నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, వేరే వేరే రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆవులు దొడలు ఎద్దులు స్లాటర్ హౌస్కి కటింగ్కి వస్తున్నది ఇన్లీగల్గా. దాని గురించి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నది
అది కూడా కొద్ది చెప్తే చాలా బాగుంటుందని నా ఒక ఉద్దేశం. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని నిర్మించండి. ఎవరైనా ఇల్లీగల్గా ఆవులు, ఎద్దులు, దొడలు మన తెలంగాణకి ఈ స్లాటర్ హౌస్కి కటింగ్కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి. అదే ఆవులు, అదే దొడలు, అదే ఎద్దులు మీరు కట్టిన మోడలైజ్ని షిఫ్ట్ చేయాలి, అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఒకవేళ అది ఒక మంచి టాస్క్ ఫోర్స్ టీమ్ గౌరక్షణ గురించి మీరు తయారు చేస్తే దానికి ఒక సభ్యుడిగా మా కూడా పెట్టాలని నా ఒక నివేదిక. పార్టీని పక్క పెట్టండి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గౌరక్షణలో మేము ఆల్రెడీ పనిలో ఉన్నాము. చాలా వరకు గౌరక్షణ గురించి చాలా వరకు కార్యకర్తలు పని కూడా చేస్తున్నారు. లీగల్గా మేము కూడా మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము. కానీ దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నా ఒక నివేదిక. అదేవిధంగా తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా వరకు స్లాటర్ హౌస్ నడుస్తున్నాయి. అదే స్లాటర్ హౌస్లో ఇల్లీగల్గా ఎద్దులు, ఆవులు, దొడలు నైట్ పూట కట్ చేసి మన తెలంగాణ నుంచి మాంసాన్ని వేరే వేరే రాష్ట్రాలకి కానీ వేరే వేరే దేశాలకి కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది. దానిపైన కూడా దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక. G7 సమ్మిట్లో ప్రధాని మోడీకి ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా ఉందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. మీ రాక భారతదేశ ప్రాధాన్యతతో పాటు మీ నాయకత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఇంధన భద్రత, ఇంధన మార్పు, భవిష్యత్తులో AI అభివృద్ధి, ఉగ్రవాదంపై పోరాటం వంటి అంశాల్లో మనం కలిసి పనిచేయాలి. ఇక్కడ మీరు ఉన్నందుకు మాకు గౌరవంగా ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో గ్లోబల్ వేదికపై భారత్ పాత్ర మరింత పెరిగింది. Coming to the G7, I believe, since 2018 in Biarritz with our French partners, and it's a testament to the importance of your country, to your leadership, and to the importance of the issues that we look to tackle together, from energy security, from the energy transition that you're helping to lead, to the future of artificial intelligence, to the fight that we have against transnational repression, against terrorism, against other factors, and the work that we can do together. And it is my great honor to have you here. I enjoyed your intervention just now, and we look forward to our discussion. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న FCI కాలనీ లేఅవుట్లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా ఫ్లాట్ ఓనర్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా వీడియో తీస్తున్న ఫ్లాట్ యజమానులపై సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు అనుచరులు దాడి. ఫ్లాట్ యజమానురాలైన సినీ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్ పై కత్తి, క్రికెట్ బ్యాట్తో దాడికి పాల్పడ్డ శ్రీధరరావు అనుచరులు. గాయాల పాలైన నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు తమపై అతిహత్యం చేసేందుకు ప్రయత్నించారని వాపోయిన సినీ నటి రమ్యశ్రీ. సెంటర్లో ప్రైమ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ నేను పెట్టేస్తాను. నేను రాత్రి క్లియర్ అయిపోయింది కదా మొత్తం. కూడా మామూలుగా క్లియర్ అయింది కదా మొన్న. లాస్ట్ టైం కూడా ఇన్వాల్వ్ అయిన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతున్నా సరే దీనికి ఒక మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే GHMC వాళ్ళు కానీ ఒక హైడ్రా వాళ్ళు కానీ, హైడ్రా ఏంటండి ఒక సీఎం గారు పెట్టిందే కదా. ఎక్కడ రైలు ప్రయాణికులకు శుభవార్త. కొత్తగా 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్తగా 50 నమో భారత్ రైళ్లు, 100 మేమో రైళ్లు, 50 అమృత్ భారత్ రైళ్లు అంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో పోస్టు చేశారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ రైళ్ల వీడియోను ఆయన షేర్ చేశారు. అయితే ఈ రైళ్లు ఏ స్టేషన్లు, ఏ డివిజన్లు అందుబాటులోకి వస్తాయనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. और दूसरी बिहार में पटना से जयनगर के बीच में चली. दोनों ही गाड़ियों का रिस्पांस बहुत अच्छा है पैसेंजर्स की तरफ से. तो अब 50 और नमो भारत गाड़ियों को बनाने का फैसला लिया गया है. पैसेंजर गाड़ियों को अपग्रेड करने के लिए 100 मेन लाइन EMU, जिसको शॉर्ट फॉर्म में मेमू बोलते हैं, ऐसी गाड़ियां बनाई जाएंगी. अभी जनरली मेमू बनती है 8 कोच या 12 कोच की, अब बनाई जाएगी 16 कोच और 20 कोच की. इससे देश में जितनी हमारी शॉर्ट डिस्टेंस की कम्यूट है, शॉर्ट डिस्टेंस का ट्रेवल है, उसका बहुत बड़ा लाभ होगा. तो ये 100 गाड़ियां बननी चालू होगी. एक नई फैक्ट्री बनी है तेलंगाना में
काजीपेट वारंगल में, वहां पर 100 मेमू बनाने का काम चालू होगा। यानी 150 नई पैसेंजर गाड़ियां जब ट्रैक्स पे आएंगी तो इसका भी लाभ हमारे सभी यात्रियों को बहुत मिलेगा। अमृत भारत ट्रेन्स भी 2 के बाद में 3 चली अभी, और अब करीब 6 और तैयार हैं। 50 अमृत भारत गाड़ियां बन रही है। उन 50 के बनने के बाद में नया बैच और बनाएंगे। మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో చెల్ల నారాయణ రెడ్డి అనే వ్యక్తి తమను 2 సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారని మండలానికి చెందిన రామన్నగూడ లడాయిగడ్డ గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు కొత్తగూడెం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ధర్నా, నిలిచిపోయిన వాహనాలు కొత్తగూడకు చెందిన బీరవెల్లి కర్ణాకర్ కిరాణం షాపు అనే వ్యక్తికి గతంలో అప్పులుగా ఇచ్చిన రైతులు బీరవెల్లి కర్ణాకర్ ఐపీ పెట్టడంతో అతనికి చెందిన పెగడపల్లి క్రాస్ మిల్లు అమ్మగా వచ్చిన 18 లక్షల రూపాయలను మధ్యవర్తిగా చెల్ల నారాయణ రెడ్డి వద్ద ఉంచుకొని రైతులకు ఇవ్వకుండా తన సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపణ. బీరెల్లి కర్ణాకర్ రెడ్డి అయినా మా దగ్గర కొంతమంది గిరిజనుల దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకొని ఏం చేసిండైనా ఐపీ పెట్టిండు. 2-3 సంవత్సరాల తర్వాత ఐపీ పెట్టిండు. ఐపీ పెట్టినాక మేము కోర్టు చుట్టూ దాదాపు ఒక 3-4 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినాం. కోర్టు తీర్పు కొట్టుడు పోయింది. వాడిని ఆస్తంతా అమ్మేసి మీరు తీసుకోరనేది కోర్టు తీర్పు ఒకటి ఇచ్చింది మాకు. ఇచ్చినాక ఏమైందంటే గత సంవత్సరం ఆ మిల్లును అమ్మడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు అందరూ మిల్లును అమ్మినాక మేము మిల్లు కాడికి పోయినాక ఆబ్జెక్షన్ పెట్టినాం. మిల్లు అమ్మొద్దు, ఇల్లు ఇక్కడ ఉన్న షటరు అన్నీ అమ్మినాకనే ఈ మిల్లు అమ్మాలంటే లేదు. అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఏమన్నారంటే మేము ఫస్ట్ మిల్లు అమ్ముతాము, మిల్లు అమ్మినాక షటర్ అమ్ముతాము, ఇల్లు అమ్ముతాము, మీ డబ్బులు మొత్తం మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం అనేది పెద్ద మనుషులు మొత్తం చెప్పిండ్రు. వాళ్ళ పెద్ద మనుషుల ప్రకారంగా ఆ రోజు అది చేసిన తర్వాత ఆ మిల్లు అమ్ముడు పోయింది. మిల్లు అమ్ముడు పోయినాక గత సంవత్సరం పాకాల కాడ పోయి పంచాయతీ చేసిర్రు. పాకాల కాడికి పోయి ఇక్కడ బాధ్యతలు అందరూ వస్తారని పాకాలు తీసుకొని పంచాయతీ చేసిర్రు. ఆ పాకాల కాడికి మమ్మల్ని ఎవరిని రానియకుండా చేసేసి పాకాల కాడ నుంచి వాళ్ళు అక్కడ ఏం మాట్లాడి ఏం చేసి మాకు తెలియకుండా గత సంవత్సరం హన్మకొండకు పోయి కర్ణాకర్ని హన్మకొండకు పిలిపించుకొని అక్కడ కర్ణాకర్తో సంతకాలు పెట్టించి సతీష్ కొంటాడు, కర్ణాకర్ అమ్ముతాడు. ఆడ వేరే కులపడి ఇవ్వలేడు. వాళ్ళే ఆ డబ్బులు కూడా వాళ్ళే ఇచ్చేది, వాళ్ళే కొనేది వాళ్ళే. అది ఏమైందంటే గత సంవత్సరం సంది 20 లక్షలు నారాయణరెడ్డి వాడుకున్నాడు. ఇంతవరకు బాధ్యతలకు ₹1 బిల్లు అంటే మాకు ఇవ్వలేదు. మేము ఫస్ట్ సంది మిల్లుని ఆపింది లడాయిగడ్డ రామన్నగూడెం. మేము తాళాలేసింది మేము, ఆపింది మేము, అమ్మించింది మేము. ఇప్పుడు నారాయణరెడ్డి అంటే మేము 18,000 ఇస్తాం, మీకు 1 లక్షకు 18,000 ఇస్తా, అట్లా తీసుకోర్రి, లేకుంటే నేను ఇయ్యను అనేది వాదంటాడు. కాబట్టి దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చే ఏర్పాటు చేయాలి, మా డబ్బులు మాకు ఇప్పియాలి. మీరు ఎంతమంది ఉన్నారు బాధితులు? మేము లడాయిగడ్డ మొత్తం అక్కడ 18 మంది దాకా ఉన్నాం. మనిషికి ఎంత రావాలి? మనిషికి 50,000 నుంచి 3 లక్షల దాకా ఉన్నాయి. ఆయన ఎంత ఇస్తాడు? నారాయణరెడ్డి ఎంత ఇస్తాడు? నారాయణరెడ్డి 18,000 ఇస్తా అన్నాడు. 1 లక్షకు 18,000. 1 లక్షకు 18,000. అది అది అన్న. ఇంకోటి అసలు నారాయణరెడ్డి దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి? ఆయన ఏమన్నా అప్పు ఇచ్చిండా? ఆయన అప్పు తీసుకున్నాడా? ఆయనకు సంబంధమా ఈ డబ్బుతోటి? కోటోడు కట్టిండు, కొట్టినాక మమ్మల్ని పిలవాలి, ఇగో కట్టిండు పైసలు అనేది మాకు మాయమకి ఇవ్వాలి. ఆయన ఎట్లా వాడుకుంటాడు 20 లక్షలని సంవత్సరం? వాటికి వడ్డీ చెప్తే 5 లక్షల వడ్డీ అయింది ఇప్పటికి. ఆయన వాడుకుంటాను, ఆయన ఎవరు ఎట్లా వాడుకుంటాడు? నారాయణ రెడ్డి అంటే మొత్తం పూర్తి పేరు చెప్తే సల్లా నారాయణ రెడ్డి సారెడ్డిపల్లి వాడు ఆ డబ్బులు ఆయన వాడుకుంటాడు. గత సంవత్సరం సంధి ఆయనకే తెలుసు, ఆ కోటైనకే తెలుసు డబ్బులు కట్టుడు. మిగతా ఎవరికి తెలియదు. పాల్గొన్న పెద్ద మనుషుల పంచాయతీలో పాల్గొన్న కూడా ఎవరికి తెలియదు. నేను 18,000 ఇస్తా, అట్లయితే తీసుకోరు, లేకుంటే తీసుకోకరని చెప్పింది. 18,000 మిగతా పైసలు ఏం చేస్తారు? మిగతా పైసలు ఇక అయితే 18,000 తీసుకొని కూడా మా దగ్గర ఉన్న పేపర్స్ ఆయనకి ఇస్తేనే 18,000 ఇస్తాడు, లేకుండా ఇవ్వడు. 18,000 ఇస్తేనే 18,000 ఇచ్చినాక మీ దగ్గర ఉన్న పేపర్స్ నాకు అండవరకు చేస్తేనే మీకు 18,000 ఇస్తా. మీరు అండవరకు చేయకుండా 18 కూడా మీకు ఇయ్యను అనేది చెప్పడం జరిగింది. మా డబ్బులు మాకు ఇచ్చేయాలన్న, మా డబ్బులు మేము ఎంత ఇచ్చినావో మా డబ్బాలే వాళ్ళు కూడా తీసుకోవాలి. అందరికి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం.
ఎయిర్పోర్ట్ కు మెయిల్ పంపి బెదిరించిన గంతకులు. అప్రమత్తమైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు, ఎయిర్పోర్ట్ ఉద్యోగులు, సిబ్బంది బయటకు తరలింపు. రంగంలోకి దిగిన స్నిఫర్స్ డాగ్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్, ఎయిర్పోర్ట్ ను అనుగును గాలిస్తున్న జాకిలాలు, బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్, అత్యవసర సహాయక సిబ్బందిని సైతం రప్పించిన ఎయిర్పోర్ట్ అథారిటీ, దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ అధికారులు, మెయిల్ పంపిన వాళ్ళ క్రెడిషియల్ కనుగొనేందుకు కసరత్తు ప్రారంభం. కాకతీయ యూనివర్సిటీ మెస్లో సదుపాయాలు లేక విద్యార్థుల అవస్థలు. కామన్ మెస్లో స్టూడెంట్స్ కి తినడానికి ప్లేట్స్ లేక అన్నం వడ్డించే గిన్నెలో 2-3 విద్యార్థులు కలిసి తింటున్న వైనం. మెస్ కేర్ టేకర్ డైరెక్టర్ పట్టించుకోవడం లేదంటూ విద్యార్థుల అసహనం. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ గరీబ్ నగర్లో ఇందిరమ్మ ఇంట్లలో అక్రమాలు జరిగాయని స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీష శివకుమార్ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో స్థానిక పరిఖల ఎమ్మెల్యే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, తన అనుచరులకు మాత్రమే కేటాయించి అసలైన అర్హులను విస్మరించారు అని, గతంలో గృహలక్ష్మి పథకం కింద మంజూరయ్యి ప్రొసీడింగ్ అందుకునే లోపు ప్రభుత్వం మారడంతో పిల్లలు సైతం నిర్మించుకున్న వికలాంగురాలు నిరాశ్రయలు అయింది. గతంలో ఎన్నికల సందర్భంగా వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి పరిఖల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట తప్పడని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీరును ఎండగడతామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీల అమలు కోసం ప్రజలతో కలిసి పోరాడతామని అన్నారు. గృహలక్ష్మి కింద ఇల్లు వచ్చింది, వస్తే అప్పుడు మేము ఏం చేసినాం కదా, ఈ ఇల్లు ఊళ్ళో కొట్టుకొని ఇల్లు పిల్లర్స్ వేసుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం కడిగిపోతుంది. ఇప్పుడు మేము ఇయ్యమని అంటున్నాం. మా ఇంట్లో మీద పెడతాను లేదమ్మా, మీరు ఎమ్మెల్యే దగ్గరికి పోతే అట్లా అంటాను. ఎమ్మెల్యే అంటాడు కదా, రిజెక్ట్ అయిందమ్మా, మీకు పిల్లర్స్ లేచి ఉన్నాయి కదా అంటాడు. మరి ఇప్పుడు ఏంది మా పరిస్థితి అని అంటాడు. మరి ఇప్పుడు మాకు ఎట్లకైనా ఇల్లు కావాలి, వికలాంగ కింద పెట్టి. నా పేరు లింగంపల్లి సురేష్. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఇండ్లకు పట్టాలు మంజూరు చేసిండ్రు. మా సొంత సహశక్తులతోటి పిల్లరు భూమిలోకి వెళ్ళి వేసి వదిలిపెట్టుకున్నా. కేసీఆర్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి అన్నారు, హామీలు ఇచ్చిండ్రు. ఇస్తారు కదా అని ఆశపడ్డాం. ఆల్రెడీ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ రిజెక్ట్ చేసిండ్రు. వాళ్ళే ఎందుకు రిజెక్ట్ చేసిండ్రు అంటే, మీరు పిల్లర్ వేసి ఉన్నారు కాబట్టి మీకు ఇల్లు అనేది వర్తించదు, ఓపెన్ ల్యాండ్లో మాత్రమే మేము ముగ్గు పోచింది, అది షార్ట్ లైట్ తోటి చూస్తున్నాం, దాంతో చూస్తున్నాం, వీటికి ఏమన్నా అడ్జస్ట్ మాత్రం రాదు, రిజెక్ట్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. కనీసం వికలాంగుల కిందనన్నా పెట్టండి సార్ అని చెప్పేసి అని అడిగినాం. ఎవరు ఏం స్పందించలేదు. ఈ ప్రాంతం గరీబ్ నగర్ 16 డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్ ఎస్సీ కాలనీ చెందిన ప్రాంతం. ఇక్కడ దాదాపు 35 ఇండ్లు ఉంటాయి. అన్ని మీరు చూడండి, ఇక్కడ రేకుల ఇండ్లతోనే ఉంటాయి. అసలు వాస్తవానికి మేము అనుకున్నాం, మేము కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, బీజేపీ అందరికీ, ప్రజలందరికీ ఇక్కడ దాదాపు 500 పట్టాలు ఇచ్చినాం. ఇది చెరువుశిఖం కింద ఉండే భూమి. ఇది పట్టాలు ఇవ్వడానికి ఇబ్బంది ఉంటే దీన్ని ఆయన కన్వర్షన్ చేసి కేసీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ తోని బయటికి వెళ్ళి చెప్పారు. మేము చూసినాం, గత సంవత్సరంన్నర కాలం నుంచి ఒక్క పని చేసింది లేదు. స్థానిక నాయకులకు కూడా, స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఇంట్రెస్ట్ లేదు.
స్థానిక కార్పొరేటర్ కలుపుకోవాలని కమిటీకి చైర్మన్ గా కార్పొరేటర్ పెట్టిళ్ళు. కానీ కార్పొరేటర్ తెలియకుండానే అన్ని మంజూరు ఇచ్చిళ్ళు, ముగ్గు వస్తున్నారు. అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క వ్యవహరిస్తూ వాళ్ళు మొత్తం వాళ్ళు చెప్పిందే చేసుకుంటూ కనీసం పేద ప్రజలను కూడా గుర్తించడం లేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. ఇక్కడ వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు ఇంటికి పోయినా కూడా మీరు ఎందుకు వస్తారు, మా కార్యకర్తను తీసుకొని రావాలి, మీరు రావడానికి ఎవరు అని చెప్పి అంటున్నారు. కానీ మేము గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మేము ఉన్నాం. కానీ ఎప్పుడు మా ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి గారు ఎవరింటికి పోయినా కూడా మాట్లాడిండు. అందరు మేము ఉన్నా లేకపోయినా మా కార్యకర్త వచ్చినా రాకున్నా ప్రజలు పోయి మాట్లాడినా కూడా మాట్లాడిండు. కానీ ఇక్కడ గృహలక్ష్మి మీకోసం పోయినా ఇప్పుడు ఇందిరా ఇంటికి పోయినా కూడా మామూలు తీసుకునిరా అని డైరెక్ట్ ముఖం మీద నీకు ఇయ్యమని చెప్తున్నారు. వచ్చి ఒకసారి చూసి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళు నిజంగా పేదోళ్ళ కాదా ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ కార్యకర్తలు. వచ్చిన మీడియా మిత్రులకు మరియు మా ఊరి పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజు మేము గరీబ్ నగర్ లో ఉన్న ఈ వికలాంగుల ఇంటికి రావడం జరిగింది. ఆమె మొన్న మా ఇంటికి వచ్చింది. వాళ్ళకు గత ప్రభుత్వం మేము బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆమెకి పట్టా ఇవ్వడం జరిగింది. అలాగే గృహలక్ష్మి కింద ఇల్లు కూడా రావడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఆమె పట్టాని ఇంటిని క్యాన్సిల్ చేసిళ్ళు. మేము మీకు ఆల్రెడీ అప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వమని చెప్తున్నారు. ఈ గరీబ్ నగర్ లో ఇంకా చాలా మందికి వచ్చినాయి, కానీ చాలా మందికి ఎవరికి ఇవ్వట్లేదు. సామాన్య ప్రజలకు కాకుండా అర్హులైన వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ సొంత పార్టీల వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల పాపం తను చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ. మీరు చూడండి ఇక్కడ అందరూ కూడా కూలి పనుల వాళ్ళే. ఇలాంటి వాళ్ళకి కాకుండా వాళ్ళు వాళ్ళ సొంత కార్యకర్తలకే ఇచ్చుకోవడం వల్ల ఇక్కడ వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నా. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగిందంట. ఆమె చాలా బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అందుకే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.